నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 9 శుక్రవారాల పాటు నేను చెప్పినట్లు చేస్తే మీకు అద్భుతాన్ని చూస్తారు మీరు. ఆ అద్భుతాన్ని మీరు కళ్ళారా చూడబోతారు. అదేంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అయితే నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఎందుకు ఇంత బల్లగుద్ది చెప్తున్నాను అంటే కనుక అద్భుతం జరిగిద్దని నేను పాటించాను కాబట్టే మీకు కూడా చెప్తున్నాను. ఎప్పుడైనా సరే నవరాత్రులు కానీ అంటే 9 రాత్రులు కానీ చేసినట్లయితే దసరా నవరాత్రులు అయితే ఎవరైతే చేస్తారో అమ్మవారి శక్తి అనేది అక్కడ తెలుస్తుంది. మళ్ళీ 9 శుక్రవారాల పాటు అమ్మవారికి అయితే ధ్యానించి అమ్మవారితో 9 శుక్రవారం పాటు అమ్మవారికి నిష్టగా చేస్తే తప్పకుండా అమ్మవారు అద్భుతాన్ని చూపిస్తుంది మీ లైఫ్లో. అలాగే మీ యొక్క మనోవాంఛలు కంపల్సరీ అంటే ధర్మబద్ధమైనవి మాత్రం కంపల్సరీ తీరుస్తుంది. అది ఎలా చేసుకోవాలి ఏంటనేది చెప్తాను ఈ వీడియోలో. తప్పకుండా వీడియోని చివరి వరకు చూడవలసిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది నేను పాటించి నేనైతే మీకు చెప్తున్నాను. మీరు కూడా పాటించండి. ఆ అద్భుతాన్ని మీరు కూడా చూడవలసిందిగా కోరుకుంటున్నాను. అది మీ బలవంతం ఏం కాదు, చెయ్యాలని ఏం లేదు, మీ ఇష్టం అది. కానీ అంటే ఇలా పీఠం పెట్టి ఇవన్నీ కూడా చేయవసలా. అంటే ఎవరైతే నిత్య పూజ చేయకుండా ఉంటారో వారు ప్రతి శుక్రవారం 9 శుక్రవారాల పాటు పూజ చేయండి. అసలు అద్భుతాన్ని చూస్తారు మీరు. అది ఎలా చేసుకోవాలంటేనే చూడండి. మీ దగ్గర ఏమీ లేవు, ఒక దేవుడి గదిలో ఒక మూలన అమ్మవారు ఉన్నారు, సరే అక్కడే పెట్టుకోండి. అమ్మవారి ముందు ఒక చిన్న ప్లేట్ పెట్టుకుని లలితా సహస్రనామం వచ్చిన వాళ్ళైతే లలితా సహస్రనామాన్ని చదువుతూ ఆ కుంకుమ అర్చన చేయండి. మాకు అది కూడా రాదండి అంటే కనుక ఫోన్లో పెట్టేసి అది జరుగుతుండగా శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అంటూ కుంకుమను అమ్మవారికి సమర్పించండి చాలు. ఈ 9 రోజులు ఈ 9 శుక్రవారాల పాటు మనం ఈ కుంకుమార్చన చేస్తే అద్భుత ఫలితం ఇస్తుంది. అమ్మ ఏంటంటే అండి కరుణామయి. ఎప్పుడు మీ అందరికి కూడా చెప్తూ ఉంటాను, స్వామి కంటే అమ్మే తొందరగా కోరికలు తీరుస్తుంది అని. అట్లానే అమ్మకు మనం కనుక భక్తితో ఈ 9 శుక్రవారాల పాటు కుంకుమార్చన చేసుకుంటే అసలు ఆ రెట్టింపు ఫలితం ఇస్తుంది. అలాగే ఈ కుంకుమను ఏం చేయాలో కూడా చాలామంది డౌట్ వస్తుంది. కుంకుమ అర్చన అంటే కనుక ఎక్కువ వేసేయకూడదు. చిటికెడు లైట్గా తీసుకుని ఇట్లా కొంచెం అది వీడియోలో చూపిస్తుంది చూడండి, లైట్గా కొంచెంగా వేసుకోవాలి. సరేనండి, అంటే కొంచెం ఎక్కువే చేసుకుందాం అనుకుందాం, కానీ అది మిగిలిపోద్దిగా అనుకోవచ్చు. మిగిలిపోయిన కుంకుమాన్ని చక్కగా ఒక కవర్లోనో ఒక పేపర్లోనో కట్టి ఎప్పుడైనా నదులకు వెళ్ళినప్పుడు ఆ నదీ జలాల్లో కలిపినా చాలండి. అలాగే నేను ఇక్కడ దుర్గమ్మవారిని స్పెషల్గా పీఠం వల్ల ఏర్పాటు చేసి మీకు చూపిస్తాం కోసమని ఇలా ఏర్పాటు చేశాను. కానీ నిత్య పూజలో దుర్గా అమ్మవారు మాకు ఎలా అయితే ఉంటారో అక్కడే అమ్మవారి దగ్గర కొంచెం లైట్గా లలితా సహస్రనామం చదువుతూ లైట్గా కుంకుమ అర్చన చేసుకున్నా చాలు. ఆర్భాటం అవసరం లేదు, డబ్బులు అవసరం లేదు, ఏం అవసరం, ఒక కుంకుమ ప్యాకెట్టు, అలాగే అమ్మవారికి పూలు అంతే. అమ్మవారి పటానికి కావాలంటే పూలు పెట్టుకోండి, లేదంటే పూలు కూడా అవసరం లేదు. చక్కగా కుంకుమార్చన ఆ లలితా సహస్రనామం చదువుతూ కుంకుమార్చన చేస్తే చాలా అమ్మవారు పొంగిపోతుంది. అలా 9 శుక్రవారాల పాటు చేసినట్లయితే మీరు అద్భుతాన్ని చూడగలరు, చూస్తారు కూడా. మీరు అంటే నేను పాటించి ఎప్పుడైనా సరే మనం చెప్పాలంటే కనుక అది మనం పాటించి చెప్పితే అది ఒక అద్భుతం అని చెప్పుకోవాలి. అంటే మనం పాటించి మనం పొంది తర్వాత వాళ్ళకి చెప్పినట్లయితే అది ఇంకా పుణ్యం అండి మనకి. అయితే దుర్గమ్మవారికే కాదు, లలిత అమ్మవారైనా పర్వాలేదు, ఏ అమ్మవారు, లక్ష్మీ అమ్మవారైనా పర్వాలేదు, ఏ అమ్మవారైనా పర్వాలేదు, అమ్మవారిలో ఏ అమ్మవారిని పెట్టుకున్నా సరే కుంకుమార్చన అయితే చేసుకోవచ్చు. నేను ఇక్కడ దుర్గా అమ్మవారు ఉన్నారు అంటే మొన్న అలంకారం చేశా కాబట్టి అమ్మవారిని మీకు కూడా చూపిద్దామని స్పెషల్గా ఏర్పాటు చేసేలా పెట్టాను. కానీ లేదంటే కనుక మామూలుగానే చేసుకునేవాడిని లోపలే. కాకపోతే మీ అందరు కూడా చూస్తారని చెప్పి నేను కొంచెం ఇలా చేసి ఒక పక్కన పెట్టి వేయించేపు చేసుకునే అమ్మవారిని మీకు చూపిస్తూ అర్చన అయితే చేసుకున్నాను. ఇలా విజయవాడ కనకదుర్గమ్మకి అయితే నేను చేసుకున్నాను. మీ అమ్మవారికి ఏ అమ్మవారు అయితే అమ్మవారికి, లలిత అమ్మవారు అయితే లలిత అమ్మవారికి, దుర్గా అమ్మవారికి అయితే దుర్గా అమ్మవారికి, పద్మావతి అమ్మవారికి అయితే పద్మావతి అమ్మవారికి, లక్ష్మీ అమ్మవారు అయితే లక్ష్మీ అమ్మవారికి, మీ ఇష్టం. అమ్మవారు ఏ రూపమైనా సరే అమ్మ ఒకటే కాబట్టి, ఆ జగజ్జనని ఒకటే కాబట్టి ఆమెను పూజించండి. 9 శుక్రవారాల పాటు ఇంట్లో లలిత చదివితే చాలా మంచిది. అది కూడా చదువుకోండి. లేదంటే అండి కుంకుమార్చన కూడా చేయలేని వాళ్ళు ప్రతి శుక్రవారం
లలితా సహస్రనామం పెట్టి వదిలేసేయండి. చక్కగా లలితా సహస్రనామం ఒక్కసారి వింటే చాలండి, అదే వచ్చేస్తుంది. అలాగే ఇంకోటి చెప్తానండి, లలితా సహస్రనామం మాకు చదవటం రాదు అన్న వాళ్ళు ప్రతిరోజు కూడా లలితా సహస్రనామం పెట్టేసి వదిలేసేయండి. వింటూ మీరు ఏ పని చేసుకున్నా పర్వాలా, వంట చేసుకుంటున్నారా అమ్మవారు లలితా సహస్రనామం పెట్టుకొని చేసుకోండి ఆ పని, లేదంటే పూజ చేసుకుంటున్నారా లలితా సహస్రనామం పెట్టుకొని పూజ చేసుకోండి. వింటే లేదంటే పడుకోబోయే ముందు కుర్చీలో కూర్చుని అమ్మవారి ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వింటము చేసి అలా ఒక 41 రోజుల పాటు అదే వింటూ చేయండి. తర్వాత 45వ రోజు మీకు ఆ లలితా సహస్రనామం నోటితో వచ్చేస్తుంది. అంత ఈజీ. కాకపోతే మనం అంటే కొంతమందికి ఎలా అంటే వినటంతోనే వచ్చేస్తుంది. అలాంటి వారు చక్కగా 41 రోజుల పాటు ఆ లలితా సహస్రనామాన్ని టీవీలో కానీ, ఫోన్లో కానీ, ఇయర్ ఫోన్స్లో పెట్టుకుని కానీ వింటే తప్పకుండా 42వ రోజు మీకు ఆ లలితా సహస్రనామం అనేది వస్తుంది. అమ్మని నేను దుర్గా అమ్మవారిని దసరా నవరాత్రుల్లో చాలా బాగా పూజించేవాడిని అండి. అమ్మవారు ఎన్నో అద్భుతాలు చూపించింది అనుకోవచ్చు. నేను చేసుకున్నప్పుడు ఆ 9 రోజుల పాటు కూడా చాలా నిష్టగా ఉండేవాడిని. అయితే మొన్న కూడా దసరా నవరాత్రులు ఎలా చేసుకున్నామో మీ అందరూ కూడా చూశారు. అంతకుముందు సంవత్సరం చూశారు అమ్మవారికి. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క స్టెప్గా అమ్మవారు నా చేయించుకుంటుంది. అలాగే మీ అందరూ కూడా దసరా నవరాత్రులే కావచ్చు, ఈ 9 రోజుల పాటు కానీ తప్పకుండా చేసుకోండి. అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు మీరందరూ కూడా పొందవలసిందిగా కోరుకుంటున్నాను. ఆ లలితా సహస్రనామం అనేది ప్రతి శుక్రవారం చదివినట్లయితే చాలా బాగుంటుంది. చదివండి. లేదంటే అంటే పెద్దగా ఆర్భాటం ఏం అవసరం లేదు. ఈ పూజకి మీరు సైలెంట్గా చేసుకోండి. ఇంట్లో తాంబూలాలు కానీ అలా ఇవ్వాలని కానీ ఏం అవసరం. మనస్ఫూర్తిగా అమ్మవారి ముందు కూర్చుని లలితా సహస్రనామం వింటూ అమ్మవారిని చూడండి చాలు. అమ్మవారికి మీ కోరికలు చెప్పుకోండి. అమ్మ మీ కోరికలన్నీ కూడా తీరుస్తుంది. అలాగే స్వామి తీరవని నేను చెప్పట్లేదు. స్వామి తీరుస్తారు. కానీ అమ్మను కుంకుమార్చనతో చేయండి. మీరు చూడండి. ఆ తర్వాత నాకు ఎవరైతే చేశారో వారు తప్పకుండా కామెంట్ చేయండి. 9 శుక్రవారాల పాటు చేసి ఆ ఫలితాన్ని మీరు నాకు చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ విధంగా అమ్మవారికి నేనైతే పూజ చేసుకున్నానండి. చాలా సింపుల్గానే చేశాను, మీరు చూసే ఉంటారు. సన్నజాజి పూలతో వచ్చిన అలాగే కుంకుమ వచ్చిన అంతే చేసింది. నేను కూడా పెద్దగా ఏం చేయలేదు. అమ్మవారికి హారతి ఇచ్చేసాను అంతేనండి. సింపుల్గా చేసుకున్నాను. ఈ విధంగా మీరు కూడా చేసుకోండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మీ అందరూ కూడా పొందవలసిందిగా కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ.